నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పదవ రోజు కొనసాగిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. జనసేన నేత బాలశౌరికి ఘన స్వాగతం పలికిన టీడీపీ జనసేన శ్రేణులు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలో భారతీయ సమాజం అనే విభాగం నుండి 30 మార్కులకు ప్రశ్నలు రానున్నాయని ఉపాధ్యాయులు కుర్ర శ్రీనివాసరావు తెలిపారు. కావున ఈ విభాగం ఎలా చదవాలి, ఏం చదవాలి అనే అంశాలతో పాటు ఆ సబ్జెక్టుకు సంబంధించిన విషయాలను ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు బోధిస్తారని, ఈ సదవకాశాన్ని పరీక్ష రాయబోయే అభ్యర్థులు ఉచితంగా ఉపయోగించుకోవాలని, ఈ తరగతి ఈ నెల 23వ తారీఖు మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు తెనాలి ఎన్జిఓ కళ్యాణ మండపంలో జరుగుతుందని కుర్ర శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని యూటీఎఫ్ జేవీవి తెనాలి ఎన్జిఓ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జాము ఈ 2024 ఫిబ్రవరి 25న జరుపునున్నారు. మరి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్లో 5 విభాగాలు ఉన్నాయి. 5 విభాగాల్లో నూతనంగా ప్రవేశపెట్టినటువంటి విభాగము ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం. ఈ భారతీయ సమాజంగానికి సంబంధించి 30 మార్కులు రానున్నాయి. ఈ క్లాసు మన గౌరవనీయులు శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ గారు వారే వచ్చి ఈ ఇండియన్ సొసైటీకి సంబంధించి బోధించనున్నారు. ఈ ఇండియన్ సొసైటీకి సంబంధించిన అంశాలు బోధించడం ఈ నెల 23వ తారీఖున అంటే మంగళవారం సాయంకాలం 5 గంటల నుంచి 8:30 గంటల వరకు ఈ క్లాస్ జరుగుతుంది. ఇది స్థానిక ఎన్జిఓ కళ్యాణ మండపం, మన తెనాల్లో ఉన్నటువంటి కొత్తపేటలోని ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఈ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ఉపయోగపడేలా మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడవర్తి సుబ్బయ్య అనేక కార్యక్రమాలను నిర్వహించారని పలువురు కొనియాడారు. రైల్వే స్టేషన్ రోడ్లోని బృందావన్ హోటల్లో ఇటీవల మృతి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడవర్తి సుబ్బయ్య సంతాప సభ నిర్వహించి ఆయన చిత్రపటానికి పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీకి సేవలు చేయడమే గాక యాదవులు సంక్షేమానికి ఎంతో కృషి చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నప్పుడు గొర్రెల మండి ఏర్పాటు చేయడమే కాక రైతులకు ఉపయోగపడేలా ఎన్నో కార్యక్రమాలు చేశారని వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ అఖిలేష్, డాక్టర్ అవినాష్, ప్రముఖ న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు, కౌన్సిలర్లు తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, కుర్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన మన వాళ్ళ పట్ల చూపించే అభిమానం కానీ, ఆయన పెద్దరికం కానీ, ఆయన సహాయం చేసే గుణం కానీ, ఆయన అభిమానంతో ఇంతమంది వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన లేని లోటు అనేది చాలా తీర్చలేని లోటు. ఆయన మీ అందరూ చెప్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఆయన చెప్తా ఉండేవాళ్ళు, ఎవరో మాచర్ల నుంచి ఎవరో మన వాళ్ళు ఏదో గొడవ ఉందని ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరో తెలియదు, అక్కడ గొడవ ఎవరితో తెలియదు, ఏం చేయాలో కూడా తెలియకుండా ముందు బండి వేసుకొని బయలుదేరేవాడు. అక్కడికి వెళ్ళాక అక్కడ ఎవరినో ఒకరిని పట్టుకొని ఏదో ఒక రకంగా ఆ పని సెటిల్ చేసుకొని వచ్చేవాడు. అలాంటి గొప్ప సహాయం చేసే గుణం ఉంది కాబట్టి ఆయనకి ఇంతమంది మనసులో అభిమానాన్ని సాధించగలిగారు. అట్లాంటి మనిషి అదేవిధంగా ఇప్పుడు ఉన్న సమకాలీన పరిస్థితుల్లో మన ఊర్లో మన వాళ్ళల్లో గట్టిగా ఎవరికన్నా ఒక మాట గట్టిగా చెప్పాలన్నా, ఏదన్నా మందలించాలన్నా ఆ పెద్దరికం ఉన్నమని 2000లో నాకు సుబ్బయ్య గారు పరిచయం జరిగింది. అప్పుడు ఆయన నేను కౌన్సిలర్గా ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు.
ఆయనకి నాకు వారికి గొడవ జరిగేది. బయట రాగానే బావా అనుకున్నాం. అంటే అంత ఇదిగా ఉన్నాడు, పార్టీలతో సంబంధం లేదు బావా, మనందరం కలిసి ఉండే లేవాడు. అలానే ఆయన యాడ్ చైర్మన్ ఉన్నప్పుడు మేమందరం కలిసి ఆయనకి ప్రయాణం చేశాము. అలానే నేను మొన్న చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఆయనతో నాకు సహాయం చేస్తూ నాతో మన యాదవ సోదరులను కలవడం జరిగింది. ఆయన శాంతి పూర్వాన్ని కోరుకుంటూ చూస్తున్నానంటే గణపతి సుబ్బయ్య గారి పుణ్యమేనండి. వారు నాకు సొంత అన్నదమ్ములు కాకపోయినా సొంత అన్నదమ్ములుగానే ఇంకా అయిపోయింది గణపతి సుబ్బయ్య గారు. ఈరోజు ఈ సభకు ఆయన ఇక్కడ లేకపోతే నాకు ఎంతో బాధాకరంగా ఉంది. నాకు నోటప్పుడు మాట కూడా రావట్లేదు, అది చెప్పడానికి కూడా నేనేం చెప్పలేను కూడా. ఇటీవల జనసేన పార్టీలో చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి టీడీపీ జనసేన శ్రేణులు భారీ ర్యాలీగా ఘనస్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా మోపిదేవి గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి గుంటూరు నుండి తెనాలి మీదుగా బయలుదేరి బాలశౌరికి అభిమానులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆంగళగుదురు గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి వీరవల్లి మురళి, కనెగంటి మురళి ఆధ్వర్యంలో పూలమాలలు వేశారు. తమ్ముడు ప్రేమ్ రాదన్న మాకు ఒక నిమిషం సార్ అంతా ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరటం చాలా సంతోషం. ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలనకి చరమగీతం పలకాలి. ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన 4 సంవత్సరాల 9 నెలలు ఈ రాష్ట్రంలో జరిగింది. అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడిపోయింది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే దాంట్లో ఇవాళ ముఖ్యంగా అమరావతి రాజధానిని ఏసమంతా కూడా అభివృద్ధి లేకుండా, మీ రాజధాని ఎక్కడంటే ఒక క్వశ్చన్ మార్క్ పడే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడో, మంచి వ్యక్తిత్వం గల నాయకుడు బాలశౌరి గారు పొరపాటు చేసి మనం వైసీపీలో ఉన్నాము, ఇంకా పొరపాటు చేయకూడదని చెప్పేసి ఈ రాష్ట్ర అభివృద్ధిని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఒక మంచి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి, అది నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అనే దాంట్లో ఇవాళ జనసేనలో చేరటం అనేది మేము మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన్ని ఆహ్వానిస్తున్నాం. 2004 సంవత్సరంలో తెనాలి పార్లమెంట్లో ఎంపీగా గెలిచి, ఆ తదుపరి మొన్న జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ మచిలీపట్నం నుంచి ఎన్నికైనటువంటి శ్రీ వల్లభనేని బాలశౌరి గారు తెలుగుదేశం జనసేన కూటమిలో భాగమైన జనసేన పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలోకి రావడం జరిగింది. గతంలో మనం తెనాల్లో ఆయన చేసిన అభివృద్ధి పనులను చూసాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకున్నారు. ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఏం చేయలేకపోతాం.
ఈ ప్రభుత్వంలో ఉంటే మన రాష్ట్రానికి మనం అన్యాయం చేసిన వారు అవుతామని చెప్పి ఆయన రాజీనామా చేసి తెలుగుదేశం జనసేన ప్రభుత్వంతో కలిసి ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి వెనుకబాటుని సరిచేసి మనని అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి నిర్ణయించుకోవటం, వారితో పాటు అనేక మంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రభుత్వానికి వచ్చే తెలుగుదేశం జనసేన వారికి మద్దతుగా అందరూ వైసీపీకి రాజీనామా చేసి ఇటు రావటం చాలా సంతోషం. చెంచుపేటలోని ఎన్టీఆర్ విగ్రహానికి బాలశౌరి నివాళులు అర్పించారు. యువత భారీ గజమాలలతో బాలశౌరిని ఘనంగా సత్కరించారు. జనసేన పార్టీలో చేరబోతున్నటువంటి సందర్భంగా మొట్టమొదటిగా అవనగడ్డ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ఉంది. అక్కడ ఎప్పుడు రాజకీయంగా ఎలక్షన్స్లో పోటీ చేయబోయేటువంటి ముందు నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవటం ఆనవాయితీ. నాకు ఇష్టమైనటువంటి దేవుడు. సో దాంట్లో భాగంగా ఈరోజు తెనాలి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తూ మధ్యలో రాజకీయంగా నాకు ఓనమాలు నేర్పినటువంటి తెనాలి పార్లమెంట్లో ఒకప్పుడు ఈరోజు తెనాలిలో కూడా ఇట్లా పోవటం, అందరినీ మిత్రులను కలుసుకోవటం చాలా సంతోషకరం. మరి పెద్దగా ఇప్పుడు నేను రాజకీయాలు ఏం మాట్లాడను, కానీ స్వామివారి యొక్క దర్శనం కోసం నేను వెళ్తున్నాను. 10వ రోజు ప్రజా పాదయాత్ర బుర్రెపాలెం గ్రామం నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. బుర్రెపాలెం గ్రామం నుండి ప్రారంభమైన పాదయాత్రలో పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు ఆలపాటికి ఘన స్వాగతం పలికారు. బుర్రెపాలెం నుండి చక్రాయపాలెం వరకు సాగిన పాదయాత్రకు జనం నీరాజనం పట్టారు. సైకో పాలన అంతమే జనసేన టీడీపీల పంతమని, జగన్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలియచేసి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే టీడీపీ పాదయాత్ర లక్ష్యమని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. చక్రాయపాలెం నుండి చెదలవాడ మీదుగా జముడు గ్రామానికి పాదయాత్ర కొనసాగింది. మీకు ఒప్పుకోకపోతే 10,500 చేస్తుంది. మేము 10,500 నుంచి ₹1 పెంచకుండా 5 ఏళ్ళు మీ చేత పని చేయించుకుంటే మీరు మూడు గ్యాస్ సిలిండర్లు వస్తాయి, ఉచితంగా బస్సు సౌకర్యం వస్తుంది. 2 బిడ్డలున్నా 3 బిడ్డలున్నా వాళ్ళందరూ 15,000 కడికి వస్తుంది. 18 ఏళ్ళు నిండితే ప్రణాళికలో నీ సంకల్పంలో అయ్యా నీ నామం పేరిట నా తండ్రి నీ కృపను బట్టి నా ప్రభు ఈ దినము మా ప్రియులు, దీని దాసులు, పెద్దలు, నా తండ్రి నాయకులు,
ప్రభా నా తండ్రి ఈ ప్రణాళిక ద్వారా మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇదిగో నా ప్రణాళికలో ఉన్నటువంటి వారిని నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతానని వాగ్దానం ఎంతమంది దగ్గరికి వెళ్దాం క్యాన్సర్ పిల్లలు తమ్ముడు నేనున్నానంటే అన్నాడు. నాకు కింద మీరు పెంచినంత మీరే పెంచారు. చెప్పుకోవడం ఏంటి? ఇప్పుడు మేము వచ్చినాకే పెంచాము, అది వరకు 7,000 ఇప్పుడు 4,500 పెంచామని చెప్తున్నారు. అది ఎంత నిజం అబద్ధం అసలు ఎవరు తెలియట్లేదు కదండి. ఎవరు మాకు తెలుసు అండి, జనం ఎవరు తెలియట్లేదు. మరి తెలిసి కూడా ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఇప్పుడు మరి మేము 41 రోజు ఈ రోజుకి టెంట్లో కూర్చున్నాం, ఛార్జీలు డబ్బులు లేవు. అంతా ఇక్కడ నుంచి రత్నాలు కాడించి నడిచిపోతాం. అంతే అంతే మా పరిస్థితి పట్టించుకునే వాళ్ళు లేరా? మరి పిల్లలకు వంటోడిని 50,000 దాకా రావాలండి మాకు. ఇంతమంది ఇదిగో ఇప్పటికి 7 చనిపోయారు. మరి ఆ చచ్చిపోయిన వాళ్ళు ఏమన్నా కొంచెం చూడాలా వద్దా? అక్కడ ఫ్యామిలీలకి సహాయం చేయాలి. ఎప్పుడో ఇస్తాడంట. మరి మీరన్నా మేనిఫెస్టో వల్ల మేము ఇప్పుడు జూన్ నెలలో ఇస్తామన్నాం సార్. జూన్ నెలలో ఇవ్వండి, మాకు జీవో ఇవ్వండి. మీరు ఎంత ఇస్తారో జూన్ నెల నుంచి మరి ఎవరన్నా రాని మాకు మేనిఫెస్టో వల్ల మీరన్నా పెట్టండి, వాళ్ళన్నా పెట్టండి. 4 సార్లు పెంచారు ఇప్పుడు అన్నాం కానీ మేము కూడా చూసుకోవాలిగా. మా డబ్బు వచ్చిందో చూసుకొని నీ గురించి అంత ముందర పెంచింది కూడా మేమే అని చెప్తున్నాం. అవునండి మాకు తెలుసు. అది కాదు, నీకు ఉద్యోగం ఇచ్చింది మేమే, పెంచింది మేమే అండి, అన్ని చేసింది మేమే. ఓట్లు మాత్రం అటేసి గెలిపించారు ఒకసారి అని చెప్పి మీరు మారాలి. ముందల మీ మనసుల్లో ముందల ఇతను పనికి మాలినాడనే భావం మీకు వస్తే 40 రోజులు చేస్తున్నా కూడా ఏంటి ఆడపిల్లని కూడా చూడకుండా ఏంటి కడుపు మీద దాన్ని కాలుతో దాన్ని ఈడ్చుకెళ్ళి 7 చచ్చిపోయినా కూడా దిక్కు మొక్కు లేకుండా ఉన్నామేంట్రా బాబు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఇట్లా ప్రవర్తించాడనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అదేమంటే లాఠీ చార్జ్ చేశారు విజయవాడలో ఉన్నాయనమ్మా. విజయవాడలో లాఠీ చార్జ్ చేయాల. విజయవాడలో మీరు వచ్చి ఆఫీసుల మీద పడుతుంటే ఆపితే ఏంటి అది కమ్యూనిస్టులు చేసిన క్రియ. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా విఫలమైనటువంటి పాలకుల యొక్క విధానం వల్ల మీదకి వచ్చి వారి విధానాలతో కూడినటువంటి తెలియజేస్తా ఉన్నా. 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఎవరిని కూడా సంతృప్తిపరచలేనటువంటి పాలకులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి చెప్తారు. ఎన్నికల ముందు ఒక మాట చెప్పి ఎన్నికల తర్వాత అబద్ధాల మూటలో అప్పచెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాలు నీటి మూటలుగా మారుతాయని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో 2024లో మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఎన్నికల్లోకి వచ్చి ఏ మహిళను కూడా ఓటు అడగను అన్నాడు. ఈ రోజున ఏ మొహం పెట్టుకొని వస్తాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పినాడు. వాళ్ళ ఉద్యోగస్తులను ఏమని ఓటు అడుగుతాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 3,000 రూపాయలు పెన్షన్ అన్నాడు, ఇవాళకి చేశాడు 5 ఏళ్ళకి పెన్షన్ 3,000 రూపాయలు. ఏం సమాధానం చెప్తాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పిల్లలందరికీ చదువు అన్నాడు, పై చదువులు చదువుకునే వాడికి నేనే బాధ్యుడిని అన్నాడు.
కేజీ టు పీజీ అన్నాడు. ఇవాళ పీజీలకి రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ఈ యొక్క ముఖ్యమంత్రి? వీళ్ళు చదువుకోవడానికి వీలు లేదా? వీళ్ళ పిల్లలేనా, లేకపోతే సామాన్య ప్రజానీకం చదువుకోవడానికి వీలుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా. సమాధానం చెప్పలేను. అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్టకు విశేష కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ అన్నారు. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 22వ తేదీన ప్రజలు తమ ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఈ సందర్భంగా రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. అటువంటి రాముడి జన్మస్థలమైన అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని రేపు శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా రాముడి యొక్క విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతూ ఉంది. ఇది నిజంగా మనందరం కూడా చాలా ఆనందిస్తున్న విషయం, అదేవిధంగా ఎంతో గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే కొంతమంది ముష్కరుల చేతిలో కొన్ని శతాబ్దాల క్రితం ఆ మందిరానికి ఏదైతే అవమానం జరిగిందో ఆ అవమానాన్ని ఇన్నాళ్ళు మనందరం భరిస్తూ వచ్చాం. ఈరోజు దేశం తలెత్తుకునేలాగా, గర్వపడేలాగా, యావత్ హిందువులు గర్వించేలాగా మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రేపు ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి మనందరినీ కూడా రాముల వారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రేపు సాయంత్రం అందరం కూడా మన పూజా మందిరంలో ఒక 2 దీపాలు, ఇంటి బయట 2 దీపాలు, బయట తులసి కోట దగ్గర 1 దీపం, ఇట్లా 5 దీపాలు వెలిగించి నిజమైన దీపావళిలాగా మనందరం కూడా దీన్ని జరుపుకోవాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. అందరికీ ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో తెనాలి చిన్నరావురు పార్క్ ఆవరణలో ఆదివారం ఉదయం ఉచిత ఏరోబిక్స్ జుంబాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికే తెనాలి చెంచుపేటలోని ఏఎస్ఎన్ స్టేడియంలో ఉచితంగా ఏరోబిక్స్ జుంబా శిక్షణ తరగతులు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం చిన్నావూరు పార్కులో కూడా శిక్షణ అందించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవకాశాన్ని వాకర్స్తో పాటు ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ విజ్ఞప్తి చేశారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కానీ ఇది మటుకు చాలా హారబుల్గాను ఎంజాయ్మెంట్ చేసినట్టుంది. డ్యాన్స్ చేసి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే డ్యాన్సులు వేసుకుంటాం చూడండి, అట్లా ఉంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఫంక్షన్ చేసుకున్నట్టుగా ఉంది. చాలా చాలా ఆనందంగా, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం, 2 బాగా నాకు ఫుల్ ఎంజాయ్మెంట్. నాకు ఈరోజు మా ఫ్రెండ్ ఫోన్ చేశారండి, ఇట్లా చేస్తున్నారని. సుబ్బారావు గారు, వాసు గారు వీళ్ళంతా ఫోన్ చేస్తే వచ్చా. రేపటి నుంచి కంటిన్యూగా చేస్తాను నేను. ఇది మటుకు 1 ఇయర్ పైనుంచి మేము ఏరోబిక్స్కి వస్తున్నాం. ఇక్కడ ఏరోబిక్స్ ఏంటంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంది అందరికీ. పర్టికులర్గా ఏంటంటే హౌస్ వైఫ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఏరోబిక్స్, జుంబా, డాన్స్ ఇవన్నీ చాలా బాగా నేర్పిస్తున్నారండి. హెల్త్కి కూడా చాలా మంచిది, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. అందరూ దయచేసి ఏరోబిక్స్కి రండి. ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్లకు సిఎంఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. బోస్ రోడ్లోని ఐఎంఏ ప్రాంగణంలో డాక్టర్లకు సిఎంఈ ప్రోగ్రాం నిర్వహించి నూతన వైద్య విధానాలపై సీనియర్ డాక్టర్లచే అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రెయిన్బో హాస్పిటల్స్ వైద్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ పవని ప్రియాంక, డాక్టర్ జె కోటినాగయ్య, మస్తానమ్మ, డాక్టర్ అనిల్ కుమార్, శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 21 జనవరి రోజు తెనాలి ఐఎంఏ బిల్డింగ్లో రెయిన్బో వాళ్ళ దగ్గర నుంచి సిఎంఈ ప్రోగ్రామ్ నుంచి అరేంజ్ చేశాము. ఈ కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషను డాక్టర్స్లో అవేర్నెస్ రావడానికి ద రెయిన్బో హాస్పిటల్ నుంచి వాళ్ళ టీం అందరినీ పిలిచాము. ఈ సిఎంఈలో ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్ దగ్గర నుంచి వచ్చే కాంప్లికేషన్స్, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి స్క్రీనింగ్ ప్రొసీజర్స్, ప్రీటర్మ్ డెలివరీ గురించి అన్నీ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రీటర్మ్ డెలివరీ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాంట్లో వచ్చే కాంప్లికేషన్స్, దానికి ఎంత టీం వర్క్ కావాలి అవన్నీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు డాక్టర్ దుర్గారాణి గారు విజయవాడ నుంచి రావటము, మాకు డాక్టర్ జి వాసిరెడ్డి గారు గుంటూరు అసోసియేట్ ప్రొఫెసర్ పెథాలజీ నుంచి కూడా రావటం. And Joint Secretary Madhukar Babu and all for arranging such a nice CME perinatology and association with Rainbow Hospitals. And as a part of IMA, I would like to say one word. IMA is the largest worldwide branch
with all the NGOs. And in our India, we are having 3.5 lakhs, and there are 34 state branches are there. And now there is concession is going on for membership drive. For single membership, you can get a concession up to 2,800. And for couple membership, you will get a concession up to 4,800. And I request all the members to join other colleagues. ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెనాలి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ చందు సాంబశివుడు అన్నారు. దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేడు బాధ్యతలు తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న వైసీపీ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని, అసలైన కాంగ్రెస్ పార్టీ మాదేనని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పేద ప్రజల ప్రభుత్వం చేస్తామని అన్నారు. మా ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయ శ్రీ షర్మిలారెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగానికి అధ్యక్షురాలుగా నియమితులై బాధ్యతలు స్వీకరించేటువంటి రోజు. మీ కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఓట్లేస్తే ఆ ఓట్లు తీసుకెళ్ళి మత పార్టీ అయినటువంటి ఆర్ఎస్ఎస్ కంట్రోల్ చేసేటువంటి బీజేపీ మోడీ గారికి సాష్టాంగ ప్రణామాలు ఇచ్చి మోడీ గారికి అప్పచెప్పడం జరిగింది. ఇప్పటికైనా మన ప్రజలందరూ ఆలోచించండి, తెలుసుకోండి, మీ ఓటు తీసుకెళ్ళి ఎటు హైజాక్ అవుతుందో, ఎవరు నిజమైనటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీయో, ఎవరు మీకు మంచి పరిపాలన అందిస్తారో ఇప్పుడైనా తెలుసుకోండి. అందులో భాగంగానే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కూడా మొట్టమొదట అన్న మా వైసీపీ మంచిది అనుకుని వెళ్ళి తనకు కూడా తన సొంత అన్న దగ్గర కూడా న్యాయం జరగకుండా కాంగ్రెస్ పార్టీలోని అన్ని కులాలకి మతాలకి వర్గాలకి పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలుసుకుని నమ్మి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేదానికి తెనాలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా కదిలి ముందుకెళ్తున్నాయి. కష్టాలలో ఉన్నవారిని ఆదుకునే వారిలో ముందుండే మొదటి నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. బురిపాలెం గ్రామంలో ఆలపాటి రాజా ప్రారంభించిన ప్రజా పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా శిలాఫలకాన్ని పట్టాభిరామ ఆవిష్కరించారు. ప్రజల సమస్యలపై నిత్యం పోరాడుతున్న నేత ఆలపాటని, ఎవరు సమస్యలో ఉన్నా ముందుండి సాయం చేసే వ్యక్తి ఆలపాటని పేర్కొన్నారు. సైకో ముఖ్యమంత్రి గద్దె దిగాలంటే జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని పట్టాభిరామ అన్నారు. ఆలపాటి మాట్లాడుతూ ప్రజా పాదయాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికే పాటుపడుతున్నామని అన్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రోడ్ చూసావు? ఈ ఊరు చెన్నైలైంది గుర్తులేదా? 30 ఏళ్ళు అయిందా పెళ్లి గుర్తు? 30 ఏళ్ళ నుంచి చూడండి రోడ్డు చూసావు. 30 ఏళ్ళుగా ఇటు బాబు జగజ్జీవన్ రావు, బాబు జగజ్జీవన్ రావు. బాబు వెనక
బాబు ఇక్కడ కేక్ కటింగ్ మళ్ళీ చేది మిగతా యూత్ అంతా పక్కన ఉండండి, మిగతా మహిళలు మా ఫోన్లు పెట్టండి. ఆ రకంగా తెలుగుదేశం పార్టీలో నిజమైనటువంటి నాయకులుగా చెప్పుకోబడేటటువంటి వ్యక్తుల్లో అగ్రభాగాన ఉండేటటువంటి వ్యక్తి ఆలపాటి రాజా గారు. కానీ కష్టాన్ని పంచుకోవడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన వ్యక్తి ఆలపాటి రాజా గారు. ఒక అభిమానిగానే ఈ రోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. మిగ్జాన్ తుఫాను వల్ల ఎంత తీవ్రంగా రైతాంగం నష్టపోయిందో, అంత కష్టాల్లో ఉన్నటువంటి రైతుల్ని పలకరించడానికి చాలా రోజుల పాటు ఈ సైకో ముఖ్యమంత్రి తాడేపల్లి కొంప నుంచి బయటికి రాలేదు. రెడ్ కార్పెట్ వేసుకుని ఒక గుడారం వేసుకుని పొలం గట్టు దగ్గరికి వెళ్లి రైతన్నని పరామర్శిస్తాడంట. ఇంతకంటే సన్నాసి ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా? చంద్రబాబు నాయుడు గారు కష్టంలో ఉన్నటువంటి రైతన్న దగ్గరికి వెళ్ళినప్పుడు చేలో మోకాళ్ళ లోతు బురదలో దిగి ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఆయన కష్టాన్ని తెలుసుకున్నాడు. కానీ ఈ సైకో గాడికి రెడ్ కార్పెట్ కావాలి. ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా కూడా ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తోచినంత సహాయం చేసి ధైర్యం చెప్పేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అంటా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం దాగా రైతన్నల్ని ఏ రోజు కూడా ఆదుకోకుండా, కనీసం వాళ్ళ ధాన్యం కూడా సరిగ్గా కొనుగోలు చేయకుండా, మనం ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఒక పక్కన తుఫాను ముంచుకొస్తా ఉంది, వర్షాలు పడుతూ ఉన్నాయి, కళ్ళెదురుగుండా ధాన్యం కనపడతా ఉంది, కానీ మిల్లుకి తరలించడానికి గోను సంచులు లేవు. ఇవాళ గోను సంచులు కూడా రైతులకి సరఫరా చేయలేనటువంటి చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఈ రకంగా వ్యవహరిస్తా ఉంటే రైతన్నలకి ఆత్మహత్య చేసుకోవడం తప్పితే ఇంకా గత్యంతరం ఏంటి? ఇటువంటి చెత్త ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ రోజున తెలుగుదేశం జనసేన కలిసి పోరాడాలని చెప్పి నిర్ణయించుకుంటే ఈ రాష్ట్రంలో మనం పాలన చేయడం అనేది భవిష్యత్తులో ఇక జరగదనే భావంతో ఎప్పుడైతే పొత్తుకు సంకేతం పలికిందో, చరిత్రహీనుడిగా మారతానని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి అర్థమైందో ఆనాడే ప్రారంభమైంది అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధం. మన నాయకుడు చంద్రబాబు నాయుడిని 53 రోజులు అక్రమంగా నిర్బంధించడమే కాకుండా తను బెయిల్ మీద కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి, తను దోచుకొని 43,000 కోట్ల ఆస్తులు సీజ్ చేయించుకోబడ్డటువంటి ముఖ్యమంత్రి, దాదాపు 7 ఈడీ కేసులు, 11 సిబిఐ కేసులు, ఛార్జ్ షీట్ వేయించుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆయనైతే ఏ రకమైనటువంటి మచ్చలేనటువంటి పాలన చేసి పారదర్శకంతో మీ అందరినీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి అంశాలని ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఉచిత ఇసుక ఇస్తే దాని మీద కేసేసిన వాళ్ళు, మద్యపాన నిషేధాన్ని చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నేతగా మళ్ళా మీ దగ్గరికి ఓటు కోసం వచ్చేటప్పుడు మద్యపాన నిషేధాన్ని చేస్తానని చెప్పినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం మీద మన మీద కేసు పెట్టినటువంటి ఆలు లేదు, చూడు లేదంట. కొడుకు పేరు సోమలింగన్ అన్నట్టుగా అక్కడ ఔటర్ రింగ్ రోడ్డు ఉందా, ఇన్నర్ రింగ్ రోడ్డు ఉందా లేదో తెలియదు, కానీ దాని మీద కూడా కేసు పెట్టి ఈయన్ని జైల్లో వేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈనాడు బాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం
మేనిఫెస్టోని ఈ రోజున మీ అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రజాయాత్రని ప్రారంభించడం జరిగింది. సూపర్ 6ని అనౌన్స్ చేశారు. ఆడబిడ్డలకి 18 ఏళ్ళు నిండితే 15,000 రూపాయలు ఇవ్వాలి. ఎంతమంది బిడ్డలు చదువుకుంటుంటే ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇవ్వాలి. ఆ రకంగా ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులుగా ఉంటే వాళ్ళందరికీ 3,000 రూపాయలు ఇవ్వాలి ప్రతి నెల అని చెప్పి సంవత్సరానికి 36,000 రూపాయలు. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, వ్యవసాయం కౌలు రైతు చేస్తున్నారో అనేది కాకుండా ఎవరైతే మట్టిని నమ్ముకున్నటువంటి, మట్టి పిసుక్కున్నటువంటి, రేయింబగులు కష్టంతో పనిచేసి శ్రమతో జీవించే వ్యక్తులకి వ్యవసాయాన్ని గుర్తించి 20,000 రూపాయలు ఇవ్వాలి సంవత్సరానికి అని చెప్పినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10వ రోజు కొనసాగిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. జనసేన నేత బాలశౌరికి ఘన స్వాగతం పలికిన టీడీపీ జనసేన శ్రేణులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.